డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ చర్చలు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక. జనసేన, బీజేపీల సహకారంతో కర్నూలులో ప్రధాని కార్యక్రమం విజయవంతమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారుల్లో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాంప్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, విశాఖ శాస్త్రవేత్తలతో పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. జనసేన, బీజేపీల సహకారంతో ప్రధాని కార్యక్రమం విజయవంతమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో 33 ఎకరాల్లో పారిశ్రామిక వాడలను వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రాయలసీమలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి గారి మీటింగ్ ఎంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, అలాగే మా నాయకుల యొక్క, మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం, మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం, మా మంత్రివర్యులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో మనం ఘన విజయంగా జరుపుకున్నాం. ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి శంఖారావం పూరించారో, ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, అంటే కేవలం మాటలు కాదు, ఇక్కడ వాస్తవికంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మన కొప్పర్తిలో సుమారు 13,429 కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 10,000 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి, ఇంకనూ భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన, ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది, అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం, విజన్ 2047 సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము మహానడికి కడప, ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలామంది వచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు. కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు, ఇది చేతులు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి
ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో ఆదాని ఎయిర్టెల్ గూగుల్ డేటాపై సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచారని, వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. దాని జోలికి నేను వెళ్ళగాని సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని వ్యక్తిగత విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే మేము చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్గా చెప్పాం, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22.5 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్ని కూడా చాలా క్లియర్ గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఏం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఎస్ఐపిబి మీటింగ్ లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని కేబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్ లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్ లో కూడా చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్ లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్ లో కానీ లేదా డేటా సెంటర్స్ లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు, దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తా చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నెంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫాక్ట్ డేటా సెంటర్స్ కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్ గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం.
విశాఖ ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పురోగతి, వివిధ పథకాల అమల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూడాలని సందర్భంగా ఎంపీ దిశానిర్దేశం చేశారు. I welcome all the officials of the district administration and also the public representatives who are taking part in this review meeting on the various development activities happening in the district of Visakhapatnam. Sir is one of the 15 members who went and made a speech in UN regarding the contribution of India in the global arena. He touched upon subjects like digital divide, how the digital divide can be bridged and how that would benefit the masses, and how this model of India's public infrastructure can basically be a role model for the global south to grow into a developed economy. So equitable growth, how the India model can be emulated, and India's inclusive the future, where the future vagaries of climate change, the multiple ways would enrich the city as well as the district, and giving directions on multiple development and welfare measures being taken by the district. To represent the state of Andhra Pradesh and the country in general. Sir, good morning, sir. Compare sir, where next day, sir, right now. Who's number one? We are the largest economic hub in the entire state. So, other works, SRT కాకుండా other works అంటే ఇవి కొంచెం అంటే పబ్లిక్ లో తీసుకెళ్ళకపోతే ఇది మళ్ళీ అందరూ ఇదే కంప్లైంట్. గ్రామాలలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం గుమ్మలూరు, సిద్ధాపురం గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించే రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జడ్పీటీసీ వేగినస్న వెంకటరాజు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ గవర్లక్ష్మి, భూపేతరాజు, తిమ్మరాజు, కొప్పెల సాయిబాబా, జనసేన పార్టీ నాయకులు తోటవాసు, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణితో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. సిద్ధాపురంలో పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. గ్రామీణ రోడ్లకి నిధులు జాగ్రత్తగా ప్రయారిటీలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో దానికి ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే పనిలో ఉన్నాం. అలాగే గతంలో నిలిచిపోయిన పెద్దగాపురం, చిన్నగాపురం, పాములపురం రక్షించి ఆ గణపురం ఆ రోడ్డు కూడా కాంట్రాక్టర్స్ మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. అప్పుడు ఆకువీడి నుంచి ఈ రోడ్డు మీదుగా డైరెక్ట్ గా ఆ గణపురానికి వెళ్ళటం మార్గం సుగమం రాబోయే కొద్ది నెలలో. కూటమి ప్రభుత్వం పేద పిల్లలను వైద్య రంగానికి దూరం చేయాలని చూస్తుందని వైసీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య నివాసంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల వద్ద నుండి సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, గుండా సుందరరామనాయుడు, కటారి కేశవ, సునీల్ రాజు, సర్పంచులు గాలి సామ్రాజ్యం, నందమూరి ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, ఎండి అలీ, అట్లూరి సంజయ్, ఏరిచెర్ల గ్లాడ్సన్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మిగతా నియోజకవర్గాలను కూడా మనం వెంటనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో కార్యక్రమం నడుస్తుంది. మనం అనుకున్న దానికన్నా ప్రజల నుంచి కూడా మంచి స్పందన దీనికి వస్తుంది. మరి మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు ఉన్నాయి మొత్తానికి 3 కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి చోట కూడా స్థలం ఇచ్చి బిల్డింగ్ కూడా డబ్బులు అలాట్ చేసి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే కూడా పనులు ఆఫ్ చేసి ఇవాళ హాస్పిటల్, అదే కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయటానికి
కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం కాకుండా ప్రజల నుంచి కూడా పోరాటం చేయాలి అని చెప్పి కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి ఒక అప్పీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ కాలేజీ మన జిల్లాలో ఉంటే మరి ఆ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయినా కానీ ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అలాగే మరి ఇన్ని కాలేజీలు వస్తే చదువుకునే విద్యార్థులకు కూడా, ఎవరైనా డాక్టర్ చదువుకునే ఉద్యోగాలకు కూడా సీట్లు పెరుగుతాయి. మరి దాంట్లో ఎస్సీ బీసీలకు కూడా వాళ్ళ కోటాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా, మెరిట్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే ఈ డాక్టర్ చదువు చదవటానికి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం వల్ల వాళ్ళు డబ్బులు తీసుకునే సీట్లు ఇస్తారు తప్పించి ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకునే పనిలో ఉండరు. అలాగే హాస్పిటల్ కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు మనకి కూడా ఏలూరులో ఉన్నాయి ఆశ్రమం, ఇవన్నీ కూడా. అవన్నీ వెళ్ళాలంటే మనం డబ్బులు కట్టుకుని వెళ్ళవలసిందే. ఉచితంగా వాళ్ళు ఏం సేవలు చేయరు. కాలేజీలు కొనుక్కున్నవాడు ఊరికే ఉచితంగా చేస్తే ఆడ డబ్బు అంతా వేస్ట్ అవుతుంది కదా. ఆడు లాభాలు ఆర్జించే ఈ కాలేజీలు కొంటాడు కాబట్టి ఎంత డబ్బు పిండుకోవాలో అంతా కూడా పిండుకుంటాడు. అంచేత ఇవన్నీ క్యాన్సిల్ చేసి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దాని గురించి ఇప్పుడు మన ప్రజల అవగాహన కోసమే మనం ఇలా ఈ ప్యాంప్లెట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నాం. దీంట్లో ఏ ఊళ్ళో మెడికల్ కాలేజీ ఏ స్థితిలో ఉన్నది అనేది క్లియర్ గా ఇందులో ఊరి పేరుతో సహా రాసి ఉంది. చాలా చోట్ల బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. మరి మొన్న స్పీకర్ గారు కూడా అసలు నర్సీపట్నంలో స్థలమే లేదు, బిల్డింగే లేదు, దానికి జీవో లేదని చెప్పి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడికి వెళ్ళి బిల్డింగ్లు కూడా మనం చూపించారు. మనం టీవీలో చూసాం. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయి బిల్డింగ్లన్నీ కూడా పైకి లేచిపోతే అసలు స్థలమే లేదు, బిల్డింగే లేదు, దీనికి జీవో లేదని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించి బిల్డింగ్లు చూపించి మొన్నే ఆయన వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. ఇలాగ అబద్ధాలు చెప్పి ఈ కాలేజీలు అమ్మేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వైద్యం అందదు. వాళ్ళ పిల్లలు డాక్టర్ చదివించాలంటే ఇవాళ 3.5 కోట్ల నుంచి 4 కోట్లు ఉంది ఒక ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వాలంటే. ఇది దాంట్లో ఈ రిజర్వేషన్ కోటాలో కనుక రేపొద్దున గవర్నమెంట్ కాలేజీలకు ఉండి రిజర్వేషన్ కింద వస్తే సంవత్సరానికి 1,50,000 1,60,000 కడితే, ఫీజు కడితే పేదవాడు పిల్లలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఇన్నాళ్ళు 3 కాలేజీలు ఉంటే 5 ఏళ్లలోనే 17 కాలేజీలు పట్టుకొచ్చి పేదలకు వైద్యం విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ తీసుకొస్తే ఇప్పుడు ఈ డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అట్లా అమ్మేసే స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా వ్యతిరేకించాలని చెప్పి కోర్టు కేసు న్యాయ పోరాటం జగన్ గారు చేస్తున్నారు. దానికి తోడుగానే కూడా ఇలా 1 కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అందకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ గ్రామాల్లో ఎన్ని సంతకాలు పెట్టించగలిగితే అన్ని సంతకాలు కూడా మనం చేయాలి. గవర్నమెంట్ 2014, 2018, 2019 టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజ్ 17 కూడా ఈ రోజు పేరుపరం చేయడం చాలా దురదృష్టకరం. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి పేద ప్రజల పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆ రోజు ఇంజనీర్ కావాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి, ఎంతో ఆర్థిక వ్యయం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ ఉన్నాడు. అలాగే డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ కూడా అంత సులభతరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే అట్లని ఇవాళ ప్రైవేట్ చేస్తే రేపు సామాన్యులకి, మధ్యవర్గ కుటుంబీకులకి ఎంబీబీఎస్ అంటే అందరి దాక్ష అయిపోద్ది. ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయకూడదని మొన్న నర్సీపట్నంలో చేసిన కార్యక్రమం విజయవంతమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంతకాల రూపంలో విజయవంతం తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఉండడం కోసం కోటి సంతకాల సేకరణ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఈ కోటి సంతకాలు చేయించడం మన ముఖ్య నేతలు అందరూ కలిసి వెళ్లి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 17 కాలేజీలు కూడా మెడికల్ కాలేజీల్లో కూడా ఈ రోజున 5 మెడికల్ కాలేజీలు పూర్తయి మెడికల్ విద్యని అందిస్తుంది ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేసి పెట్టుబడిదారులకి ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా మనం అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మెడికల్ విద్య అనేది కూడా
ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందని ద్రాక్షగా మిగిలిపోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడానే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే ఈ రోజున కొన్ని కోట్లు ఖర్చు పెడితే గానీ సీట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ వల్ల ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకుని MBBS డాక్టర్ అవడం అనేది ప్రతి ఒక్కరు కూడా కలగంగా ఉండిపోయింది. దాన్ని నెరవేర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది రాబోయే రోజుల్లో అందని ద్రాక్షగా నుండి ప్రతి ఒక్కరికి కూడా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నిర్వహించే బాధ్యతని మనం అందరం తీసుకోవాలని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా ఖండించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని చేపట్టే విధంగా మెడికల్ కాలేజీలను కూడా నిర్వహించే విధంగా చేయాలని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తి పూర్తయింది. వాటిని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. ఉత్తరప్రదేశ్ రక్షణ పరిశ్రమ కారిడార్కు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని రాజ్నాథ్ అన్నారు. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. सीनियर ऑफिशियल्स, साथियों, मेरे लिए यह अत्यंत गौरव का विषय है। आज लखनऊ में ब्रह्मोस की स्टेट ऑफ द आर्ट बूस्टर बिल्डिंग का इनाग्रेशन हो रहा है। अभी थोड़ी ही देर पहले इस प्रांगण में रुद्राक्ष के पौधे के प्लांटेशन का भी सौभाग्य मुझे प्राप्त हुआ है। रुद्राक्ष को तो वैसे भी हम रुद्र यानी महादेव का अंश मानते हैं। मेरी महादेव से प्रार्थना है कि उनका आशीर्वाद इस फैसिलिटी पर और सभी देशवासियों पर हमेशा बना रहे। साथियों, आज का दिन उत्तर प्रदेश की जनता और खासकर लखनऊ की जनता के लिए भी बहुत ही महत्वपूर्ण है। मैं उत्तर प्रदेश और लखनऊ की देवतुल्य जनता को भी इस अवसर पर अपनी तरफ से हार्दिक बधाई। साथियों, लखनऊ मेरे लिए सिर्फ संसदीय क्षेत्र नहीं है, बल्कि यह शहर मेरी आत्मा में बसा हुआ है। लखनऊ और उत्तर प्रदेश के डेवलपमेंट को देखकर तो खुशी होती ही है, लेकिन आज जब इस भूमि पर डिफेंस सेक्टर से जुड़ी इतनी बड़ी उपलब्धि हासिल हो रही है, तो उस खुशी के साथ आज गौरव का भाव भी मेरे अंदर स्वाभाविक रूप से आ रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ చర్చలు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక. జనసేన, బీజేపీల సహకారంతో కర్నూలులో ప్రధాని కార్యక్రమం విజయవంతమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.